లిక్కర్ మీద స్కామ్ మీద ఈరోజు అరెస్ట్ చేయడంపై మీ అభిప్రాయం? లిక్కర్ స్కామ్ మీద అభిప్రాయం ఏంటంటే అది చట్టం తన పని చేసుకొని వెళ్తుంది. న్యాయం ఇటువైపు ఉంటే అటువైపు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లిక్కర్ అనే దాన్ని గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక ద్వంద్వ విధానాల్లోని అసలు ప్రపంచం మొత్తం కూడా స్కామ్ ఎలా చేయొచ్చా అని చూపించడానికి ఒక మార్గం వేసినట్టుగా ఉంది. దాంట్లోని ఐఏఎస్ ఆఫీసర్లు కానించండి, ఐపీఎస్లు కానివ్వండి, అనేక మౌలిక సదుపాయాలు వసతులు కల్పించుకునేటటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి అనేక వ్యక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినటువంటి ఘన చరిత్రని గత ప్రభుత్వం అటాచ్ చేసుకుంది. అంటే ఈడీ కూడా దాన్ని తవ్వే కొద్దీ కూడా ఆధారాలు చూస్తుంటే భయపడిపోతుంది. కారణం అంతంత పెద్ద పెద్ద వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. సంపదని ఎలా సృష్టించాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది ఆలోచించాలి. కానీ అవినీతి ఎలా చేయాలి, లిక్కర్ మీద స్కామ్ ఎలా చేయాలి, లిక్కర్ మీద ద్వంద్వ విధానాలను గట్టిగా గత ప్రభుత్వం తీసేసింది. దాన్ని ఒకటి చూసేదానికి అటు ఎక్కడ ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కూడా వెలుగుతీయటం అనేది జరుగుతుంది. ఈ రోజు నాడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారికి ముందు అనేక విధాలుగా గవర్నమెంట్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పబట్టే కదా విధానంలో ఇగో పలానా వ్యక్తి చేయమన్నాడు, పలానా వ్యక్తి చేయమన్నాడు. గవర్నమెంట్ తన పని చేసుకుంటూ వెళ్తుంది. ఒకటి చూస్తుంది. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న ఎటువంటి తప్పు చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఇది ఉంది. మిథున్ రెడ్డి గారిని మెడికల్ టెస్టులు చేస్తే ఆయన బాడీలోనే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పన్నారు డాక్టర్లు కూడా. అంటే ఆయనకి ఆల్కహాల్ అంటే అంత ప్రేమ ఉంది. ఆల్కహాల్ మీద స్కామ్ చేయబట్టే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నకిలీ మద్యం గతంలో మద్యం తాగి చనిపోయారు చాలా మంది. అలాంటి ఏం లేదు, మేము నకిలీ మద్యం ఏమీ లేదు అది ఇది మాట్లాడుతున్నారు. అది చీప్ లిక్కర్ ని అత్యంత స్పిరిట్ ని డైరెక్ట్ గా ఏంటంటే వాటర్ లో మిక్సింగ్ చేసి కలర్ కలిపేసి పంపించేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బుని ఎలా సంపాదించాలో చూసుకున్నారు. అనేక బ్రాండ్లు జే బ్రాండ్ అనుకునే విధానానికి అనేక వందల బ్రాండ్లు రిలీజ్ చేశారు. ఈ వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ రేపు రాకుండా, రేపు ఇచ్చిన బ్రాండ్ ఎల్లుండి రాకుండా ఒకటే మద్యాన్ని, నకిలీ మద్యం అనేది విపరీతంగా తయారైపోయింది. ఆ తయారైపోయిందంటే అనేక మంది పేర్ల మీద వాళ్ళు రిలీజ్ చేశారు. దానివల్ల చాలా కొన్ని వందల మంది చచ్చిపోయారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అది బయటికి రాలా. ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజలకు కూడా తెలిసి వచ్చింది. కొద్దిగా ఇప్పుడు గత ప్రభుత్వంలో మద్యం తాగినోడు చచ్చిపోయాడు. ఈ ప్రభుత్వంలో మద్యం తాగినోడు ఎందుకు చచ్చిపోవట్లా? ఇది క్వశ్చనే కదా. గత ప్రభుత్వంలోనే చీప్ లిక్కర్ తాగిన వాళ్ళు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వం కూడా చీప్ లిక్కర్ అమ్ముతుంది కదా, మరి చచ్చిపోయిన వాళ్ళేరి? ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆ మద్యం తయారు చేసే కంపెనీల నుంచి కొనుగోలు చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళే మద్యం తయారు చేశారు. పర్సంటేజ్ ఎలా తయారు చేయాలి ఏంటనే తెలియాలి కదా. ఏదైనా ల్యాబ్లని ఎందుకు పెట్టుకున్నాం? డెవలప్మెంట్ లో ల్యాబ్లోని హానికరం, ఇది మద్యం హానికరం అని దాని మీద రాసి ఉంటుందండి. కానీ అత్యంత హానికరం మందు నువ్వు తయారు చేస్తే అలాగా? అంటే దీనికి స్కామ్ ఏం జరగలేదు అది ఇది అని మాట్లాడుతున్నారు. స్కామ్ జరగకపోవడం అనేది ఉత్తమాట అండి. స్కామ్ జరగబట్టే ఏదైనా సరే తప్పు చేసినటువంటి వ్యక్తికి ద్వంద్వ వైఖరిలో పంపించడానికి ఉండదు. తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అనేది జరుగుతుంది. అంటే దీని వెనకాల అసలు ఎవరు ఉంటారు? అధినాయకుడు తాడేపల్లి ప్యాలెస్ అధికారం ఉన్నాడని చెప్పని జనాలు అంటున్నారు. అలాగే చట్టం కూడా తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ నెలలో కూడా పెద్ద బాంబు పేలిద్దని చెప్పని ప్రజల్లో వార్తల్లో చూస్తున్నాము. అది ఆ బాంబు ఏంటి అనేది కూడా మేము కూడా చూడాలని ఆసక్తిగా ఉంది. వారిని కొంతమందిని గవర్నమెంట్ అరెస్ట్ చేయడం మీ అభిప్రాయం? లిక్కర్ స్కామ్ లో గవర్నమెంట్ అరెస్ట్ చేయడం చాలా ధర్మం, న్యాయం. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి కుంభకోణం అది పడింది కూడా పేద ప్రజల మీద. ఆ నాసిరకం మందు తాగి ఎంతోమంది కిడ్నీలు పోయాయి, లివర్లు పోయాయి, నరాలు బలహీనం వచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మందు తాగిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. అని మీరు నాసిరకం మద్యం లేదు మంచి మద్యం ఇచ్చాం అది ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అది చెప్పిందంట జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకోవడం అండి. ఇలాంటి ప్రూఫ్లు దొరుకుతాయనే బార్లోకి వెళ్ళి కూడా, వైన్ షాప్కి వెళ్ళి కూడా ఫోన్పే కొడతామన్నా కాదు మాకు క్యాష్ ఇవ్వండి అండి. వాళ్ళ నేరాలు దొరకకుండా అలాంటి కప్పుచి చాలా ఉన్నాయండి. అంటే స్కామ్ చేయలేదు, కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. మరి స్కామ్ చేయకపోతే మరి నిన్న మిథున్ రెడ్డిని ఎందుకండి మొన్న అరెస్ట్ చేశారు? మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఛార్జ్ షీట్ ఓపెన్ చేశారు? ఏంటండి ఇది? కోర్టులు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాయా? ఈ చేసే కుంభకోణాలు ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాయా? జనాలు పేద ప్రజలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కుటుంబాలు ఉసురు జగన్మోహన్ రెడ్డి తగిలితే ఎంతమంది రోడ్డు మీద పడ్డారు.
ఆ తెచ్చుకున్న 500 రూపాయలు తీసుకొచ్చి ఆ నాసిరకం మంది తాగి ఎంతమంది బలైపోయారండి. అసలు దీని వెనకాల ఎవరు ఉంటారు? దీని వెనకాల మెయిన్ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారండి. నా అభిప్రాయం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక రాక్షస పరిపాలన చేశారు కాబట్టి ఆయన చెప్పినట్టుగా వీళ్ళందరూ ఆడారు, ఆఫీసర్లు కానీ ఈ కింద పనిచేసే వాళ్ళందరూ కానీ. దానివల్ల ఈ జనాలు ఆయన కనుసైకిల్లో అమ్మో ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేస్తాడు, ఆ పని చేయకపోతే ఏమంటారు, ఆఫీసర్లు కూడా చాలా భయపడ్డారు. అది అది ఆడింది ఆట పాడిందే పాట. నా మీద అంటే ఈ స్కామ్ జరిగిందని మీరు నమ్ముతున్నారా? నేనైతే 100% నమ్ముతాను సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ అదే అలాంటిది. ఆయన మైండ్ క్రిమినల్ మైండ్. ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియక బుద్ధి తక్కువయ్యి అతన్ని సీఎం చేశారే కానీ లేకపోతే ఆయన సీఎం అవడం ఏంటండి ఆంధ్రప్రదేశ్కి. పెరిగినాని మాట్లాడుతూ రప్పరప్ప కాదురా, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, పొద్దున్నెళ్ళి పరామర్శించాలని మాట్లాడటం కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాన్నగారు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ప్రేరేపణ అనమాట, జనాల్ని రెచ్చగొట్టడం అనమాట. కాబట్టి పేర్ని నాని గారు ఆ మాటలు వెనక తీసుకొని ప్రజలతో కలిసి ప్రజలతో వాళ్ళ సమస్యలు అని ఉంటే తెలుసుకొని వాళ్ళకి పని చేయలేదు తప్ప జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే అధికారం పోయింది, మళ్ళీ మనం వస్తామో రామో తెలియదు, అందుకని చెప్పేసి జనాలు ఇట్లా రెచ్చగొడితే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి ఒక వాళ్ళ ఆలోచన అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, సినిమాలో పెట్టే రప్పరప్పని అయ్యి పట్టుకుంటే తప్పేముంది, సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళే ఏమంటలేదు కదా, బయట ప్లికార్డ్స్ పట్టుకుంటే తప్పేముంది, అది ఇది. అది సినిమాలకే పరిమితం అండి. అట్లా అనుకుంటే సినిమాలలో అనేక రకాల సీన్లు ఉంటాయి, అవన్నీ మనం బయట చేయాలని లేదు కదా. అట్లా చేయటం వల్ల ఏంటంటే జనాలు వీళ్ళు రెచ్చగొట్టడమే, వీళ్ళు ఉన్నటువంటి ఇది కూడా పోగొట్టుకోవడమే. మొన్న 11 సీట్లు వచ్చినాయి, రేపు జగన్మోహన్ రెడ్డి సీటే వస్తుంది కడప. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీహార్లో తయారైందని మాట్లాడటం కరెక్టేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి అసలు ఆ మాట అనడానికి అతనికి అర్హతే లేదు. ఎందుకంటే అతను ఒక్క ఛాన్స్ అని చెప్పేసి 4 కోట్ల ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని ఎడారిగా చేసి 3 రాజధానులు అని చెప్పేసి ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయకుండా 3 ముక్కలుగా చేశాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి పరుగులు పెడుతుంది, విశాఖపట్నం పరుగులు పెడుతుంది, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి లూలు కంపెనీని విజయవాడకు తీసుకొస్తున్నారని చెప్పేసి ఈరోజు మేము పేపర్లో చూసాం ఒక పబ్లిక్గా. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఈ గవర్నమెంట్లో రౌడీజం ఎక్కువగా ఉంది, ఏమన్నా మాట్లాడదామంటే కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఏమంటే కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో, ఈ రోజు అంతా చట్ట ప్రకారం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టాల్సి వస్తే వీళ్ళ ఒక్కళ్ళు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే జనాలలో ఒక మెప్పు పొందడం కోసం, జనాల నుంచి సానుభూతి పొందడం కోసం ఒక విధవ వాగుడు అనమాట. అది పనికిరాని మాటలో పనికిరాని వ్యవహారం అనమాట. మధ్య కుంభకోణం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం పై మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం. మధ్య కుంభకోణం చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం న్యాయంగానే ఉంటుంది. ఎందుకంటే నకిలీ మందు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలకాట వాడినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేసి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నకిలీ మద్యాన్ని ఎక్కడున్నా సరే అరికట్టాలి. నకిలీ మద్యాన్ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలి. ముందుకు వచ్చిన సందర్భంలో ఎంత పెద్ద వ్యక్తులైనా సరే విస్మరించకూడదు, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నకిలీ మద్యం మేము అమ్మలేదు కావాలని దుష్ప్రచారం చేస్తారన్నారు. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసినటువంటి మద్య కుంభకోణాలు, నకిలీ మద్యం జంగారెడ్డిగూడెంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వేలాది మంది చనిపోయారు. అక్కడ కూడా 13 మంది ఒక జంగారెడ్డిగూడెంలోనే చనిపోయినట్టుగా మనం అందరికీ తెలిసిన విషయం. అది అలానే నకిలీ మద్యాన్ని అరికట్టాలి. నకిలీ మద్యానికి సంబంధించినటువంటి ముద్దాయిలు ఉంటే అరెస్ట్ చేసి అతను ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించరాదు, అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. ఖచ్చితంగా కోర్టులకు తీసుకెళ్ళాలి. నకిలీ మద్యం జరగలేదు అంటున్నారు కదా, ఎందుకు జరగలేదు? జరగకుండా జంగారెడ్డిగూడెంలో 13 మంది ఎలా చచ్చిపోయారు? అలానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తాగి అనేక రోగాలు వచ్చి రకరకాల జబ్బులతో ఇప్పుడు కూడా అదే నకిలీ మద్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రంలో చాలా మంది ప్రజలు మేము చూస్తున్నాం, దగ్గరగా చూస్తున్నాం. మేమైతే చాలా మందిని చూస్తున్నాం. ఆ విధంగా మద్యం తాగి నకిలీ మద్యం తాగి చచ్చిపోయినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ విజయవాడ నగరంలో చూసాం.
అంత బానే ఉంది, కావాలని తప్పుడు కేసులు పెట్టారంటున్నారు. తప్పుడు కేసు ఎందుకండి? ఇది ఖచ్చితంగా నకిలీ మద్యం అని ప్రూవ్ అయింది. ప్రూవ్ అవడం వల్లే ఆ రోజు 13 మంది జంగారెడ్డి కూడా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది అనారోగ్యంతో పడ్డారు. జరగలేదంటారు కదా, అది ఎందుకు జరగలేదు? గతంలోనే ఫలానా ఇంత తయారయ్యేది స్పిరిట్ ఎంత అంటే అది స్కామ్ కాదు, అది ఖచ్చితంగా స్కామ్ లోని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా లోపలేసి విచారించి ముద్దాయిలు ఎవరైనా దోషులు అయితే దోషులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. తప్పు చేయలేదని ఎలా కుదిరిద్ది? ఖచ్చితంగా ఆ రోజు డిజిటల్ పేమెంట్లు లేకుండా, అలానే ఫోన్ పేలు లేకుండా, ఎక్కడా కూడా క్యాష్ తోనే మద్యం తీసుకున్నారు. ఏ డూప్లికేట్ మద్యం కాకపోతే ఎందుకని ఆ రోజు డిజిటల్ పేమెంట్ చేయలేదు కాబట్టి ఈ రోజు కుంభకోణం జరిగిందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు, కోర్టులు విశ్వసిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ మద్య కుంభకోణంలో ఎవరుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు పరిపాలకులు ఎవరుంటే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ రోజు అధికారంలో, లేదంటే అమితన్ రెడ్డి అనే ఎంపీ ఉన్నాడు. అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. ఇది మద్య కుంభకోణం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. అది డిజిటల్ పేమెంట్లు లేకుండా డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా డిజిటల్ పేమెంట్లు లేకుండా చేయడం వల్ల కుంభకోణం జరిగింది. మద్య కుంభకోణం ఎక్కడికి వెళ్ళిందంటారు? టేబుల్ ప్యాలెస్ కి వెళ్ళింది, లేదా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలోకి వెళ్ళింది. అక్కడ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ ఇలాకాల్లోకి వెళ్ళింది. వాళ్ళ ఇలాకాలో వెళ్ళినట్టే ప్రూవ్ అవుతుంది కూడా. ఆ విధంగానే మధ్య కుంభకోణంలో పెద్ద తిమంగళాలన్నీ అరెస్ట్ అవుతున్నాయి. అరెస్ట్ అవ్వాలి, విచారణ జరగాలి. విచారణలో దొరికిన దోషులందరినీ అరెస్ట్ చేసి శిక్షించాలి. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.